2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెడుతున్నటువంటి ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆమోదయోగ్యంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కాస్త విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ప్రజలు వ్యక్తపరుస్తారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంపై కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి ఒక వర్గం చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇలాంటి తరుణంలో కొంతమంది ఆనందంగా సంతోషంగా ఉన్నప్పటికీ కొన్ని వర్గాల ప్రజల్లో సంక్షేమ పథకాల అమలు తీరులో సరైనటువంటి పారదర్శకత లేదు అనేది అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో కూటమి అసలు అధికారంలోకి వస్తుందా అని భావించిన సందర్భంలో తిరుగులేని ఎదురులేని మెజార్టీ సాధించి విజయాలని, ఎక్కువ స్థానాలని కైవసం చేసుకుంది కూటమి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో అధికారంలోకి వచ్చింది. అసలు కూటమి అధికారంలోకి రావటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కృషి ఎనలేనిదనే చెప్పాలి. ఇటువంటి క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 18 నెలలు కావస్తుంది. ఇటువంటి తరుణంలో ఏడాదిన్నర పాలనపై ప్రజాభిప్రాయం అసలు ఏంటి రివ్యూ చేసుకున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 నెలల్లోనే కొంతమంది మంత్రుల పనితీరుపై తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఆ మంత్రులతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ఇప్పుడు కూటమిలో 25 మంది ఉన్నారు, అందరూ కలిపి. దానిలో జనసేన 3కి అవకాశం, అలాగే భారతీయ జనతా పార్టీ 1కి, మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అయితే ఇప్పుడు మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు అందరికీ క్లాస్ పీకినటువంటి సందర్భాలు. దాదాపుగా 6, 7 అనుకోండి, వారి పనితీరు బాగోలేదు. అందులో ఒక జనసేన మంత్రి కూడా ఉన్నారని దానికి సంబంధించి ఒక తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో చాలామంది కొత్త వారు ఉన్నారు, యువకులు ఉన్నారు. వీరికి అవగాహన లేమితో, అనుభవం లేకపోవడంతో వారు తీసుకునే నిర్ణయాలు కానీ, వారు అవలంబిస్తున్నటువంటి విధానం కానీ ప్రజల్లోకి వెళ్ళటం లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలను కానీ, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు చెప్పే విషయంలో ఫెయిల్ అవుతున్నారు ఆ సదరు డిపార్ట్మెంట్ సంబంధించి. అలాగే వ్యక్తిగతంగా కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకోవడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్. ఇలాంటి తరుణంలో 2026 ఉగాదికి ప్రక్షాళన ఉండబోతుంది అనేది ఒక చర్చ. దాదాపుగా 6 మంత్రులు అవుట్ అవ్వబోతున్నారు. వీరిలో 2 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. ఓవరాల్గా క్యాబినెట్లో మహిళా మంత్రుల సంఖ్య 3. ఈ 3లో 2 పనితీరు బాగోలేదు. వారి డిపార్ట్మెంట్స్ ఏదైతే వారికి అప్పగించినటువంటి శాఖ ఉందో దాని మీద పట్టు లేదు.
అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి చెప్పి 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 విసిగి వేసారిపోయినటువంటి సీఎం, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు అనేది. సాధారణంగా ఒకరు కొత్తవారైనా ఒకరికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అంతే తప్ప టైం పాస్ చేసే బ్యాచ్గా ఉండకూడదు. సాధారణంగా చాలా వ్యవస్థల్లో అదే పెద్ద అవస్థ. ఇచ్చినటువంటి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోరు. నాకు అవకాశం ఇవ్వట్లేదు, నాకు అవకాశం రావట్లేదని ఒక ఏడుపు తప్ప దానికి సంబంధించి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి, ద బెస్ట్ అనిపించుకోవాలి అనే సందర్భాలు ఉండవు. వచ్చామా వెళ్ళామా ఈ రకమైనటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే ఇప్పుడు మంత్రుల విషయానికి వచ్చేసరికి ఇదే జరుగుతుంది. కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలి, మిగిలిన మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, వీరు ఎలా పనిచేస్తున్నారు, అనేక రకాల విమర్శలు, అవినీతి ఆరోపణలు, ఆ మంత్రుల చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతి చేస్తుంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆయన గతంలోనే ఇక నేను చెప్పను, ఇటువంటివి వినిపిస్తే అది నిజమనే నిర్ధారణ అయితే వెంటనే తప్పించడం జరుగుతుంది అని చాలా సీరియస్గా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ అనేది తయారు చేశారట దానికి సంబంధించి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రైన్ తీసుకుంటే ఇంజిన్ బాగుంటే వెనకాల బోగీలు బాగోకపోయినా నడుస్తుంది అనుకోవడం తప్పు. వ్యవస్థ అంతా సరిగ్గా ఉంటేనే దానికి సంబంధించి సక్రమమైనటువంటి రవాణా ఉంటుంది, ప్రయాణం ఉంటుంది, లేకపోతే తలోదారి అన్నట్లు ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ వారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే ప్రజలకు అంగీకారంగా ఉన్నాయి. కానీ వాటిని అమలు చేసే విషయంలో కానీ వాటిని ఫాలోఅప్ చేసే విషయంలో కానీ ప్రజలకు ఒక జవాబుదారీతనంగా ఉండట్లేదు అని కొంతమంది మంత్రులు. దాదాపుగా ఉగాదికి ఒక భారీ ప్రక్షాళన అయితే మంత్రివర్గంలో ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోకపోతే వారిపై వేటు వేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే అది ఎవరో వారికి కలుగు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు, వారే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా మన మంత్రివర్గంలో దాదాపుగా 6 ఉన్నారట. మరి 6 మారుస్తారా లేదా 4 మారుస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అప్పుడే అధికార వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా రివీల్ అయినటువంటి సందర్భంలో దానికి సంబంధించి వారు పైరవీలు మొదలు పెట్టేశారట. ఇక నుంచి నేను జాగ్రత్తగా చేసుకుంటా, బుద్ధిమంతుడిగా నేను పని చేసుకుంటా, ఎలాంటి వివాదాల్లోకి వెళ్ళను, నా చుట్టూ ఉన్నటువంటి వారిని నేను కంట్రోల్ చేసుకుంటా అని. మొత్తానికైతే ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో చోటు చేసుకోబోతుందని చెప్పాలి. ఇకైతే ఎవరిని కూడా క్షమించే ప్రసక్తే లేదు అన్నట్లుగానే ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకనంటే రాష్ట్ర పరిపాలన బాగుండాలి, దాని ద్వారా ప్రజలంతా ఆనందం సంతోషంగా ఉంటే రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూటమికి ఘన విజయం దక్కుతుంది. లేని పక్షంలో మనం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు అనే ఒక ఆలోచన కూడా గతంలోనే చెప్పారట. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయబోతుంది, మాకేంటి, మాకు ఎదురే లేదు తిరిగే లేదు అనుకుని కేసీఆర్ అనుకున్నారు. చివరికి ఏం జరిగింది? కాంగ్రెస్ ఉనికే లేదని ప్రచారం చేసినటువంటి వ్యక్తులు గులాబీ పార్టీ నేతలు. కానీ మరి అదే ఉనికి లేదని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మంచి పరిపాలన అందిస్తుంది ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఇచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లకుండా అవినీతి ఆరోపణలు ఏమీ లేకుండా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పినప్పటికీ తరచూ కొంతమంది మంత్రులు మాత్రం అదే లైన్లో వెళ్తున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ. దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఉగాది కల్లా. అప్పటికి ఎందుకంటే దగ్గరికి ఇక 2 years పాలన అనేది కంప్లీట్ కాబోతుంది. జూన్కి 2 ఏళ్ళు అడుగుతుంది, 2026 జూన్. దీనికి సంబంధించి ఖచ్చితంగా
మార్పులు చేర్పులు ఉంటాయి అనేది ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే పొలిటికల్ అనలిస్టులు కూడా దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా దీనిపై చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు మంత్రివర్గంలో చోటు చేసుకుంటాయి అనేది. జనసేన నుంచి కూడా అందులో తొలగించే వారు ఒకరున్నారు. అంటే వారి ప్లేస్లో అదనంగా కాకుండా ముగ్గురులో ఒకరిని తప్పించి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.